ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తోంది. పాలనా వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఇదే సమయంలో సొంతంగా తమ బలం పెంచుకోవడంపై మూడు పార్టీలు ఫోకస్ చేశాయి. మహానాడు ద్వారా తమ కార్యకర్తల్లో టీడీపీ జోష్ పెంచేసింది. రాష్ట్రంలో గతంలో కన్నా బీజేపీ పుంజుకుంది. తమ నేతలకు పదవులిప్పించుకోవటంలో మాట నెగ్గించుకుంటుంది. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ ప్రత్యేక సర్వే చేయించాలని నిర్ణయించారు. రెండు వేల 24 ఎన్నికల్లో కూటమి పార్టీలు 164 సీట్లు దక్కించుకున్నాయి. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొంది 100% స్ట్రైక్ రేట్ సాధించింది. అయితే కూటమి ఏడాది పాలనలోనే అవినీతికి పెరిగిపోయిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యేలు సైతం ఈ అవినీతిలో భాగస్వాములవుతున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ నడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు సొంత పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ సీరియస్ గా ఉన్నారు. ఓవైపు టీడీపీ, బీజేపీలు తమ పార్టీల బలోపేతానికి చర్యలు తీసుకుంటుంటే, ఇటువంటి సమయంలో జనసేనపై ఆరోపణలు ఆ పార్టీకి తీరని నష్టాన్ని చేకూరుస్తాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కూటమికి పట్టం కట్టిన గోదావరి జిల్లాల్లోనే ఈ చర్చ ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారనే కోణంలో పవన్ ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాదు, ఏడాది కాలంలో తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుతో పాటుగా ఈ ఆరోపణలపైన పవన్ పూర్తి నివేదిక సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే ప్రాథమిక సమాచారం కూడా సేకరించినట్లు సమాచారం. వచ్చిన సర్వే నివేదిక ఆధారంగా జూన్ 3వ వారంలో పార్టీ ఎమ్మెల్యేలతో పవన్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారట. పవన్ నిర్ణయంపై జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అవినీతి ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేలపై జనసేన కఠిన చర్యలు తీసుకునే దిశగా సిద్ధమవుతున్నారు. ఇన్నాళ్ళు ప్రజల్లో పార్టీకున్న నమ్మకాన్ని ఏ మాత్రం తగ్గకుండా పవన్ తీసుకోబోతున్న నిర్ణయాలు ఏంటనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతున్నాయి.